హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చూసేంటంటే ఇవాళ ఆదివారం కదా, స్పెషల్గా చికెన్ కర్రీ ఏం చేద్దామని చూశాను. దాంట్లో ఏం చేద్దామంటే పాలకు పైన ఉంది టెర్రస్లో. సో పాలకు కొంచెం కోసుకొచ్చి పాలకు కలిపి చూద్దాం ఎట్లా ఉంటుందని చెప్పి ట్రై చేసాము. సో ముందుగా మనం ఏంటంటే ఇక అల్లం పేస్టు ప్లస్ ఇక్కడ ఆనియన్ వేయించి నూనెలో కొంచెం బాగా వేయిస్తున్నాను. ఇక్కడ అల్లం పేస్ట్లో ఏం వేసామంటే చిన్నుల్లిపాయలు, అల్లం, పెద్దల్లిపాయలు, టమాటా, కొంచెం పసుపు, ఉప్పు వేసాము. తర్వాత చికెన్ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, చికెన్లో కొంచెం పసుపును పెరుగేసి పెట్టాం ముందర పక్కన. సో దాన్ని ఇక్కడ యాడ్ చేసిన దానికి మనకి స్మెల్ ఏం రాదనమాట. పసుపు వేసి పక్కన పెడితే కాసేపు సాఫ్ట్గా ఉంటుంది పీస్ అయినాక. సో తర్వాత ఇక్కడ పాలకు చూసారు కదా, ఈ పాలకు కట్ చేసి కొంచెం దాంట్లో వేస్తున్నాను. బాగా సన్నగా పీస్ కట్ చేసుకోవాలండి, నేను మళ్ళీ దాన్ని కలిసిపోదు కాబట్టి. సో పాలకు వేసినాక కొంచెం పక్కన మనకి పుదీనా కూడా ఉంది, పుదీనా ప్లస్ కొత్తిమీర ఉంది. సో అది కొంచెం లేట్గా వేసాను. పుదీనా కొత్తిమీర తొందరగా దాంట్లో కలిసిపోద్ది కాబట్టి కొంచెం తర్వాత కూడా వేసుకోవచ్చు, ముందర వేయాల్సిన అవసరం లేదు. సో ఈ పాలకు వేసి రెడీ చేసాము. ఉప్పు, కారం తగినంత వేసుకుంటాము. మధ్యలో వాటర్ పోస్తామండి, వాటర్ ఎగిరిపోతుంది కాబట్టి. సో అంత అంటే పాలకు టేస్ట్ లేదు కానీ బాగానే ఉంది, టేస్ట్ అయితే బాగుంది. సో మీ పిల్లలు మాకు కూడా తినకపోతే దీంట్లో వేసేసి మీరు మాయ చేసేసేవాళ్ళు ఇట్లా. సో మా అబ్బాయిని అడిగాను ఎట్లుందని చెప్పేసి, పాలకు టేస్ట్ లేదు కానీ బాగానే ఉందన్నాడు. పుదీనాను గ్రేవీ బాగా వచ్చింది నా టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.